నిఫ్టీ ర్యాలీడ్ దాదాపుగా 4,000 పాయింట్స్ జూన్ నుంచి వచ్చింది కదా, మధ్యలో కన్సల్టేషన్ తీసుకున్నా కానీ. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటి? బీజేపీ కనుక విన్ అయింది అనుకోండి, మామూలుగా వచ్చిన 1% వరకు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 2014లో 1% పెరిగింది, 2019లో 0.5% పెరిగింది. సో బీజేపీ వస్తే 1% ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయింది కాబట్టి 4,000 పాయింట్స్ కంటిన్యూస్గా పెరిగింది కాబట్టి. అదే థంపింగ్ మెజారిటీ వచ్చింది అనుకోండి, 10% సీలింగ్ పడే ఛాన్స్ ఉంటుంది. అదే కాంగ్రెస్ వచ్చింది, యాజ్ ఇట్ ఈస్ మార్కెట్ రైజ్లో ఉంటుంది. కానీ ముందు పడుతుంది. బీజేపీ రాలేదు, రన్నింగ్ గవర్నమెంట్ రాలేనప్పుడు ముందు 2004లో ఏమైంది, 27% పడింది. అట్లాగే ఇప్పుడు కూడా పడి నెక్స్ట్ మళ్ళీ 2 to 3 yearsలో మళ్ళీ 3 times 4 times వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో హంగ్ వస్తేనే మార్కెట్కి ఇబ్బంది. అది కూడా హంగ్ వచ్చిన రిటైల్ రెవల్యూషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి డెఫినెట్గా కన్సాలిడేషన్ లాంగ్ పీరియడ్ తీసుకున్న మంచి రిజల్టే ఉండొచ్చు అని ఎక్స్పెక్టేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.